అమరావతిలో ఇప్పటి వరకు ఏం చేశావు అని అడిగిన కేసీఆర్కు చంద్రబాబు దిమ్మ తిరిగే సమాధానం ఏ విధంగా ఇచ్చారు? ఈ సమాధానంతో కేసీఆర్ ఎలా స్పందించారు? చంద్రబాబు కేసీఆర్ కోసం ఎలాంటి స్కెచ్ సిద్ధం చేశారు? చంద్రబాబు తెలంగాణలో తన రాజకీయ వ్యూహం ఎలా ఉంచబోతున్నారు? చంద్రబాబు కేసీఆర్ మధ్య ఎలాంటి వ్యూహాలు నడవబోతున్నాయి? వీరిద్దరి మధ్య చోటు చేసుకుపోయే పరిణామాలేంటి? తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కబోతోందా? రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరి వశం కాబోతోంది? ఈ వివరాల కోసం ఈ వీడియో చూడండి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. గుంటూరు జిల్లా పర్యటన వచ్చిన ఆయన గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు జాతిగా కలిసి ఉండాలని తాను అంటుంటే కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసునని, ఆయనకు టీడీపీని రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు. గతంలో తనతోనే ఉన్నారని, తన అనుచరుడుగా ఉన్నారని ఇప్పుడు తిడుతూ ఉంటే బాధ అనిపించదా అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పర్వాలేదు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రి పగలు కృషి చేశానని, మైక్రోసాఫ్ట్ ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ ఇంకా ఎన్నో సంస్థలు నగరంలో ఏర్పాటు కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. 9 ఏళ్లలో హైదరాబాద్ను డెవలప్ చేసినప్పుడు అమరావతిని ఎందుకు చేయలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, ఈరోజు ఒకటే చెబుతున్నానని, ప్రపంచంలోని 5 అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని చెప్పారు. అమరావతి వచ్చి చూస్తే ఏమి జరుగుతుందో తెలుస్తుందని అన్నారు. 40,000 కోట్ల విలువ చేసే పనులు ఇక్కడ జరుగుతున్నాయని, వీళ్ళు మనల్ని విమర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా తెలుగు రాష్ట్రాల అభివృద్ధినే తాను కోరుకుంటానన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు పలికిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్కే తమ మద్దతు అని మీటింగులో వైసీపీ నేతలు చెబుతున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. దేశంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈడీ, సిబిఐ, ఐటీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసిందని చంద్రబాబు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగు జాతి కోసం శత్రువుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే వి సపోర్ట్ చంద్రబాబు అని టైప్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడు తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక కామెంట్తో, ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం అస్సలు మర్చిపోకండి.